ప్రాంతం పెట్టేసి అరే కమ్ములరా చంద్రబాబు నాయుడు, పచ్చిగా మాట్లాడుతున్నాను, కాపులరా చిరంజీవి, రెడ్డులరా జగన్, సిగ్గుందా గాడిదల్లరా? 2014లో నా బతుకులు ఎవడు బాగు చేస్తాడని ఆలోచించే ఇంగిత జ్ఞానం లేకపోతే మీరు మనుషులను చెప్పుకుంటారా? ఎట్లా చెప్పుకుంటారు? పిల్లాడికి మంచి పాఠాలు కావాలంటే నా కులం కాబట్టి పనికి మాలిన గాడి దగ్గరికి పంపిస్తానా? ఏ కులమైనా కూడా బ్రహ్మాండంగా పాఠాలు చెప్పే దగ్గర పంపిస్తానా? ఇంట్లో ఎవరికైనా ఆపరేషన్ కావాలి, అర్జెంటుగా ప్రాణదానం చేయాలని చెప్పంటే కత్తి పెడితే ప్రాణం పోయేవాడిని నా కులం కాబట్టి అని చెప్పి నా వెధ దగ్గరికి పంపిస్తానా? నా బిడ్డ ప్రాణాలు కాపాడుకుంటానా? పరిపాలన అలాంటిది కాదు. ఇది అందరికీ పంపించండి మెసేజ్. ప్రతి మనిషికి వెళ్ళాలి. ఈ కులం పిచ్చి, ఈ డబ్బు పిచ్చి, ఈ వర్గం పిచ్చి చావగొడుతుంది సమాజం. నాకు అసహ్యం వేస్తాను. ఆంధ్రప్రదేశ్ 1953 నవంబర్ 1న పొట్టి శ్రీరాములు గారు చేసిన నిరాహార దీక్ష కారణంగా ఏర్పడిన మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం. ఆ రోజు నుంచి తిరిగి 2014 నవంబర్ 2 వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయే వరకు అంచెలంచెలుగా ఎదిగి దేశంలోనే పేరుగాంచిన రాష్ట్రాల్లో ఒక ప్రముఖ రాష్ట్రంగా, దేశానికే అన్నపూర్ణగా పరిశ్రమలు, వ్యవసాయం, ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలు వంటి వాటిలో దేశంలో చాలా రాష్ట్రాల్లో పోటీ పడుతూ అభివృద్ధిలో, ఆదర్శ రాజకీయాల్లో తనదైన పేరు ప్రతిష్టలు సాధించిన రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్. ఇదంతా ఒకప్పుడు. కానీ 2014 నవంబర్ 2 తర్వాత, అంటే నాటి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడి మరొక కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు ఈ 9 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వేరు. ప్రజల్లో రాష్ట్ర విభజన మీద ఉన్న అసంతృప్తి, రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చారు అన్న భావన, మారుతున్న రాజకీయ పరిస్థితులు అన్నీ కలిసి ప్రజల్లో పెద్ద ఎత్తున రాష్ట్రం మీద ప్రేమను, రాజకీయ ఆసక్తిను రగిలించాయి. ప్రజల్లో రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమ, ఆసక్తి పూర్తిగా ఒక భావోద్వేగంగా మారిపోయింది. అదే సమయంలో వారి భావోద్వేగాలను అర్థం చేసుకున్న రాజకీయ పార్టీలు ప్రజల ఆకాంక్షల కోసం కాకుండా పూర్తిగా భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం మొదలుపెట్టాయి. అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు, ప్రజాహితం లాంటివి కాకుండా ఏ విషయాలకైతే ప్రజలు ఎక్కువగా స్పందిస్తారో, ఏ విషయాల్లో ప్రజలు ఎక్కువగా ఆకర్షితులు అవుతారో వాటి మీద రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. సింపుల్ గా చెప్పాలంటే ప్రజల సెంటిమెంట్లతో రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సిసిసి విధానంలో రాజకీయాలు చేయడం మొదలుపెట్టాయి. అంటే క్యాస్ట్, క్యాపిటల్ అండ్ కరప్షన్. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ క్యాస్ట్ అనేది చాలా ప్రధానమైన అంశం. క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అంటే కుల రాజకీయం అనేది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సమస్యగా మారింది. అసలు ఈ కుల రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఎలా మొదలైంది? ఈ కుల రాజకీయాలు రాష్ట్రాన్ని, వ్యవస్థల్ని, ప్రజల్ని ఏ విధంగా దిగజార్చాయి? కుల రాజకీయాల వల్ల రాష్ట్రం కోల్పోయిందేంటి? కుల రాజకీయాల వల్ల జరుగుతున్న నష్టాలేంటి అనే ఈ విషయాలను గురించే ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. దయచేసి నెగిటివ్గా కామెంట్ చేయాలి అనుకుంటున్న వారు ఒక్కసారి పూర్తిగా వీడియోను చూసి మీకు అనిపించిన మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సమాజంలో కులం అనేది ఎప్పటి నుంచో భాగమైన అంశమే. కాబట్టి రాజ్యాంగంలో కూడా కులాల పేరుతో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ జనాభాని కులాల వారీగా విభజించి చూస్తే బీసీలు 37%, ఓసీలు 33%, ఎస్సీలు 16.6%, ఎస్టీలు 6.2%, మైనారిటీలు 7% మంది ఉన్నారు. ఈ లెక్కలను బట్టి చూస్తే రాష్ట్ర జనాభాలో బీసీలు ఎక్కువగా ఉన్నారని అర్థమవుతుంది. అయితే బీసీలు అంటే కేవలం ఒక్క కులం మాత్రమే కాదు. బీసీలలో యాదవ, రజక, ముదిరాజ్, శెట్టి బలిజ, వాడ బలిజ, నాయ బ్రాహ్మణ, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, కురుబ లాంటి మొత్తం 15కు పైగా ఉపకులాలు ఉన్నాయి. అదేవిధంగా 33% ఉన్న ఓసీలలో కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ, వైశ్య, బలిజ లాంటి ఉపకులాలు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 37% బీసీలు ఉన్నప్పటికీ 33% ఉన్న ఓసీలదే రాజకీయంగా పైచేయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 స్థానాలను ఎస్సీలకు, 7 స్థానాలను ఎస్టీలకు రిజర్వేషన్ ప్రకారం కేటాయించడం జరిగింది. కాబట్టి మొత్తం 175 స్థానాల్లో 36 స్థానాలు రిజర్వేషన్లో పోగా మిగిలిన 139 స్థానాల్లో బీసీలు గాని, ఓసీలు గాని పోటీ చేసే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రంలో ఉన్న మొత్తం 25 ఎంపీ స్థానాల్లో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1 కేటాయించడం జరిగింది. మిగిలిన 20 స్థానాల్లో బీసీలు గాని, ఓసీలు గాని పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇది క్లుప్తంగా ఆంధ్రప్రదేశ్లో కులాలకు సంబంధించిన లెక్కలు, అలాగే అసెంబ్లీలో వాటికి కేటాయించిన రిజర్వేషన్లు. అంటే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో కులాలు, సామాజిక వర్గాలకు రాజ్యాంగం కల్పించిన అవకాశం అని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అధికారంలోకి రావడం అనేది ప్రతి రాజకీయ పార్టీ లక్ష్యం.
ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో రాజకీయ పార్టీలు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాయి, ప్రభుత్వాన్ని విమర్శిస్తాయి, ప్రజల్ని ఆకట్టుకునే పనులు చేస్తాయి. ఇలా ఎన్నో రకాలుగా రాజకీయ పార్టీలు తమ తమ స్థాయిని పెంచుకునే పనులు చేస్తుంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మొత్తం 7 రాజకీయ పార్టీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ మరియు సిపిఎం ఇలా మొత్తం 7 రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ వీటిలో ప్రధానంగా 3 పార్టీలు అంటే అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మాత్రమే ప్రజల్లో అత్యంత ఆదరణ పొందుతూ రాజకీయాలు చేస్తున్నాయి. జాతీయ స్థాయి పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ మరియు సిపిఎంలు ఏవి కూడా చెప్పుకునేంతగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆదరణ కలిగి లేవు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా భారతీయ జనతా పార్టీ అనగా బీజేపీ కాస్త ప్రజల్లో ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చెప్పుకునే 3 పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఈ 3 పార్టీల విషయంలోనే కుల రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్నది ప్రజల్లో ఉన్న ఉద్దేశం. అయితే రాష్ట్రంలో ఈ కుల రాజకీయం ఎప్పటి నుంచి మొదలైంది అనేదాన్ని ఒక్కసారి చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1982 కన్నా ముందు అంటే తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు స్థాపించడం కంటే ముందే కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వెలమల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ముఖ్యమంత్రులు కూడా ఎక్కువగా రెడ్డి వెలమ కులాలకు సంబంధించిన వాళ్లే ఉండేవారు. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా చాలా మంది వెనకపడ్డ కులాల వారికి అంటే బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా ప్రోత్సహించారు. అయితే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్మవర్గం వారి ప్రయాణం మొదలైంది అంటారు. కానీ ఎన్టీఆర్ గారు మాత్రం ఎప్పుడు కులం ఆధారంగా రాజకీయాలు చేయలేదు. కానీ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కమ్మవర్గం రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం మొదలైందని చెప్పవచ్చు. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా 2 ప్రధాన కులాలు అయిన రెడ్లు, కమ్మవారు కాంగ్రెస్ మరియు తెలుగుదేశం అంటూ 2 వేర్వేరు పార్టీలతో తమ రాజకీయాలు చేయడం జరిగింది. అయితే చరిత్రలో జరిగిన ఒక సంఘటన చూస్తే 1970లో విజయవాడ ప్రాంతంలో జరిగిన కొన్ని సంఘటనలు కుల రాజకీయానికి ఆద్యం పోసాయని చెప్పవచ్చు. 1970లో వంగవీటి రాధా గారు స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా కాపు సామాజిక వర్గం నుంచి మంచి ఆదరణ పొందారు. దాంతో కాపులకు ఒక ఆశా దీపంగా రాధా గారు కనిపించారు. దాంతో కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి కుటుంబం రాజకీయాల్లో ఎదగడం మొదలైంది. కానీ 1974లో జరిగిన వంగవీటి రాధా గారి హత్య ఒక్కసారిగా రాష్ట్రంలో పెద్ద కలకలం సృష్టించింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన దేవినేని కుటుంబం చేసిన ఆ హత్య కాస్త 2 ప్రధాన కులాల మధ్య చిచ్చుగా మారింది. దాంతో పూర్తిగా ఆ సమయంలో బెజవాడలో కమ్మ, కాపు సామాజిక వర్గాలు ఒకరికొకరు శత్రువులుగా మారారు. ఆ తర్వాత 1988 డిసెంబర్లో జరిగిన వంగవీటి రంగా గారి హత్య కూడా రాజకీయంగా మరోసారి సంచలనం సృష్టించింది. దానితో విజయవాడలో మళ్లీ కమ్మ, కాపు కులాల మధ్య గొడవలు జరిగాయి. దాదాపు 45 రోజుల పాటు విజయవాడ ప్రాంతం ఆ సమయంలో కులాల కుమ్ములాటలతో నలిగిపోయింది. ఇక 1970లో మొదలైన ఈ గొడవలు కాస్త 1990 వరకు ఉధృతంగా కొనసాగాయి. అయితే 2 బలమైన సామాజిక వర్గాలకు చెందిన నాయకుల మధ్య జరిగిన హత్యలు కాస్త కులాల మధ్య గొడవలుగా మారాయి. అలా దాదాపు 20 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవడం జరిగింది. ఈ గొడవలో కాపు సామాజిక వర్గం తమ బలమైన రాజకీయ నాయకుల్ని కోల్పోయిందని భావించింది. అదే సమయంలో కమ్మ సామాజిక వర్గానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంది అని కూడా కాపు సామాజిక వర్గం నమ్మింది. ఇక 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. దాంతో తెలుగుదేశం పార్టీ తన అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో రెడ్ల ఆధిపత్యం మళ్లీ మొదలైంది. ఆ తర్వాత 2008 ఆగస్టులో చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కాపు సామాజిక వర్గాన్ని బాగా ఆకర్షించింది. ప్రజారాజ్యం పార్టీలో కాపులు చాలా యాక్టివ్గా ఉండేవారు. దాంతో ప్రజారాజ్యం పార్టీకి కాపు సామాజిక వర్గం మద్దతు బాగా లభించింది. ఈ రకంగా రాష్ట్రంలో మరో కులానికి రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం లభించింది. కానీ 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా తిరిగి కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది. ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలల్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009 సెప్టెంబర్లో మరణించిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్త పడింది. కొంతకాలం రోసే గారిని ముఖ్యమంత్రిని చేసిన 15 నెలల్లోనే ఆయన రాజీనామా చేయడం, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేయడంతో కాంగ్రెస్ పార్టీలో రెడ్ల ప్రాధాన్యత ఏంటో మరోసారి స్పష్టమైంది. ఇక 2011వ సంవత్సరం ఫిబ్రవరిలో చిరంజీవి గారు తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో కాపు సామాజిక వర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. చిరంజీవి గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న కాపు నేతలు అందరూ చాలా నిరాశపడాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో 2011 మార్చిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి పేరు మీద కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది.
ఇక మళ్ళీ 2014లో ఎన్నికలు జరిగే సమయానికి ఉమ్మడి రాష్ట్రం కాస్త తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్గా 2 వేరువేరు రాష్ట్రాలుగా విడిపోవడం జరిగింది. 2014లో నిర్వహించిన ఎన్నికలు 2 రాష్ట్రాలకు నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఈ విభజనను వ్యతిరేకించిన ఆంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారారు. దాంతో కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తున్న రెడ్డి సామాజిక వర్గంతో పాటు మిగతా నేతలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆశాదీపంలా కనిపించింది. దాంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టుకుపోయింది. చాలా మంది కాంగ్రెస్ నాయకులు, రెడ్డి వర్గం నేతలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చింది. దాంతో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ స్థానంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అదే సమయంలో 2014లో పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు జనసేన మరియు బీజేపీ పార్టీలు మద్దతిస్తున్న తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వడంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం లభించింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేయడం జరిగింది. అయితే 2014 కన్నా ముందే, అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో రాజకీయం అంతా వేరుగా ఉండేది. రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా ప్రాంతాల మధ్య ఆధిపత్యంగా ఉండేవి. తెలంగాణ, ఆంధ్ర మరియు రాయలసీమ అని ప్రాంతాల పేరుతో రాజకీయాలు చేసేవారు. అయితే 2001లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తెలంగాణ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నడిచింది. ఇక 2009 నుంచి 2014 వరకు ఈ 5 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం పూర్తి స్థాయిలో నడిచింది. దాంతో రాష్ట్ర రాజకీయాలన్నీ తెలంగాణ ఉద్యమం చుట్టూనే సాగాయి. దాంతో కుల రాజకీయాలు చేయడానికి రాజకీయ పార్టీలకు ఆనాడు అంతగా ఆస్కారం లేకుండా పోయింది. రాజకీయాల్లో కులం అనే అంశం ఎప్పటి నుంచో ఉన్నా 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కుల రాజకీయాలు అనేవి ఒక్కసారిగా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో తారస్థాయికి చేరాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ కుల రాజకీయాలు మొదలవడానికి ముఖ్యంగా గమనించాల్సిన అంశాలు: 1. తెలుగుదేశం పార్టీకి 2014లో అధికారం లభించింది. అంటే 2004లో కోల్పోయిన అధికారం 10 సంవత్సరాల తర్వాత లభించింది. దాంతో సహజంగానే తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్న కమ్మ సామాజిక వర్గం కాస్త కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇక 2వది, కాపులకు ఆశాదీపంగా కనిపించిన వంగవీటి రంగా రాధాగారులు హత్యలకు గురి కావడంతో రాజకీయంగా కాపు సామాజిక వర్గం ఎదిగేందుకు ఎంతో కాలం పాటు మరెవ్వరూ వారిలాంటి బలమైన నాయకులు కనిపించలేదు. అయితే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చాక మరలా కాపుల్లో ఒక ఆశ చిగురించింది. కానీ 2011లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం వల్ల కాపు సామాజిక వర్గం ఒక్కసారిగా తమకంటూ ఉన్న ఒక్క పార్టీ కూడా ఇప్పుడు లేకుండా పోయింది అని ఎంతగానో కృంగిపోయారు. అలా నిస్పృహలో ఉన్న కాపు సామాజిక వర్గానికి జనసేన పార్టీ మరోసారి రాజకీయాలపై ఆసక్తిని, ఆశను పుట్టించింది. దాంతో కాపు సామాజిక వర్గం ఒక్కసారిగా 2014 తర్వాత రాజకీయాల్లో జనసేన తరపున యాక్టివ్ అయ్యింది. అయితే కాపుల్లో అప్పటికే రాజకీయంగా ఎదిగిన బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పేర్ని నాని, వంగవీటి రాధ మొదలైన వారు స్వయంగా మద్దతు ఇవ్వకపోయినా కాపు సామాజిక వర్గ ప్రజలు మాత్రం జనసేనను తమ సొంత పార్టీగా నమ్మడం మొదలుపెట్టారు. ఇక 3వది, 2014లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీని తనలో విలీనం చేసుకున్నట్టుగా తయారైంది. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. సహజంగానే రాజకీయ ఆధిపత్యం కోసం ఎదురు చూస్తూ ఉండే రెడ్డి సామాజిక వర్గం పూర్తి స్థాయిలో కులాల పేరుతో రాజకీయాలు చేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే కమ్మ సామాజిక వర్గాన్ని రాజకీయాల్లో భాగంగా బహిరంగంగానే విమర్శించడం ప్రారంభించింది. కానీ 2014 తర్వాత ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, ఆ తర్వాత పూర్తిగా రాష్ట్ర రాజకీయం కులాల మీదకు మళ్ళింది. ఇలా రాష్ట్రంలో ఉన్న 3 ప్రధాన పార్టీలు 2014 తర్వాత పూర్తిగా కుల రాజకీయాల రోజులో కూరుకుపోయాయి. ఎంతలా అంటే ఒక వ్యక్తి ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడతాడో దానిని బట్టి అతని కులాన్ని అంచనా వేసేంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైంది. ఇది ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో కుల రాజకీయాలు మొదలైన తీరు. అయితే నిజంగా ఆయా పార్టీల్లో కులం అనేది ముఖ్యమైన అంశమేనా అంటే కాదు అనే అభిప్రాయం కూడా ఉంది. అయితే ఉదాహరణకు తెలుగుదేశం పార్టీని తీసుకుంటే కేవలం కమ్మవారి మద్దతు ఇవ్వడం వల్లనే అధికారంలోకి రాగలుగుతుందా? అలాగే వైఎస్ఆర్సీపీని తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గం మద్దతు వల్లనే అధికారంలోకి రాగలుగుతుందా? అలాగే రేపు జనసేన పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా కేవలం ఒక కాపు కులం మద్దతు ఉంటే సరిపోతుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పలానా రాజకీయ పార్టీలో పలానా కులానికి లభిస్తున్న ప్రాధాన్యతను బట్టి ఆ రాజకీయ పార్టీ కేవలం కులం కోసం పనిచేస్తుందని నిర్ణయించడం కూడా సరికాదు. అయితే రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీ తనకంటూ ఒక బలమైన సామాజిక వర్గ మద్దతును ఏర్పరచుకొని రాజకీయాలు చేస్తుందనేది స్పష్టమైపోయింది. అలా స్పష్టమైన తర్వాత ఆ సామాజిక వర్గాన్ని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు బహిరంగంగా విమర్శించడం మొదలుపెట్టాయి. దాంతో రాష్ట్రంలో సహజంగానే ఆయా పార్టీలకు, ఆయా కులాలకు మధ్య దూరం ఏర్పడింది. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్న ఈ ప్రధాన కులాలు ఏదైతే ఉన్నాయో
కాపు, కమ్మ, రెడ్డి వీటిని సంఖ్యాపరంగా చూస్తే రాష్ట్ర జనాభాలో కాపులు 13%గా ఉంటే కమ్మవారు 8% మరియు రెడ్డి సామాజిక వర్గం వారు 8.5% వరకు ఉంటారు. కాబట్టి రాష్ట్రంలో మొత్తంగా 30% లోపుగా మాత్రమే ఉన్న ఈ ప్రధాన కులాలకు సంబంధించి జనాభాను దృష్టిలో ఉంచుకొని జరుగుతున్న ఈ రాజకీయం మిగిలిన 70% జనాభా అయిన ఎస్సీ, ఎస్టీ మరియు బీసీల అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. అయితే 2014 తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలన్నీ కులాల పరంగా ఒకసారి చూస్తే 2016 ఫిబ్రవరిలో ముద్రగడ్డ పద్మనాభం గారు కాపు ఉద్యమం పేరుతో చేసిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రైళ్లను తగలబెట్టే వరకు వెళ్ళింది. దాంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కాపు ఉద్యమ నేతలపై కేసులు పెట్టింది. కాపు ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం జరుగుతుందని ప్రభుత్వంపై విమర్శలు కూడా వచ్చాయి. ఆ విమర్శలకు మద్దతుగా ఆనాటి ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా కాపులకు తన మద్దతు ప్రకటించింది. ఆ సంఘటనతో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికి కాపుల నుంచి పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. అయితే 2014లో చంద్రబాబు గారి ప్రభుత్వంలో పై స్థాయి ఉద్యోగాల్లో పూర్తిగా కమ్మవారిని నియమిస్తున్నారని ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ విమర్శలు చేసింది. అధికారులందరినీ కూడా కమ్మవారిని నియమించి రాష్ట్రంలో వేరే కులాల వారిని అణచివేస్తున్నారు అని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లింది. దాంతో 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అయితే రాష్ట్ర రాజధానిగా అప్పటి ప్రభుత్వం గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించడంతో ఈ నిర్ణయం పూర్తిగా ఆ ప్రాంతంలో ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం వారు ఉంటారని, కాబట్టి ఆ కమ్మ కులానికి న్యాయం జరిగేలా, వారి భూములకు విలువ పెరిగేలా కమ్మవారు అభివృద్ధి చెందేందుకు ఆ ప్రాంతాన్ని ఎంపిక చేశారు అని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ విమర్శలు చేసింది. అయితే 2019 ఎన్నికల ముందు రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించిన నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి కమ్మవాడని, తద్వారా తెలుగుదేశం పార్టీకి మేలు జరిగేలా అతన్ని ఆ పదవిలో కూర్చోపెట్టారని పెద్ద ఎత్తున విమర్శలు చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ల ఆధిపత్యం మళ్లీ మొదలైంది అనేది ప్రధానమైన ఆరోపణ. ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత లభించిందని, అధికారుల బదిలీలో పూర్తిగా రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వారికి కావలసిన పదవులు కట్టబెడుతున్నారనేది వైఎస్ఆర్సీపీ పార్టీపై ప్రధానంగా ఉన్న విమర్శ. అయితే కరోనా కాలంలో మాస్కులు లేవంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి చావుకు ప్రభుత్వమే కారణమంటూ ఆయన దళితుడు కావడంతో ఆయనపై ఆ రకంగా ప్రభుత్వం కక్ష సాధించుకుంది అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ. ఇక 2022 మేలో అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు తన దళిత డ్రైవర్ని హత్య చేసి శవాన్ని ఇంటికి పంపించినా కూడా ప్రభుత్వం అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కేవలం ప్రభుత్వానికి దళితులపై ఉన్న చిన్న చూపే అనేది మరో విమర్శ. ఈ రెండు సంఘటనలో దళిత కులం పేరుతో రాజకీయం నడిచింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సలహాదారుల పేరుతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చాలా మందిని నియమించి లక్షల రూపాయల జీతాలు ఇస్తూ ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న మరో వాదం, ఆరోపణ. ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, దేవాలయ బోర్డు చైర్మన్లు, బోర్డు మెంబర్లు లాంటి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ప్రజల్లో కూడా ఉన్న అభిప్రాయమే. అయితే ప్రతిపక్షాలకు సంబంధించి ఏ వారైనా రాజకీయ నాయకుడు ఏదైనా కేసులో అరెస్ట్ అయితే ఆ నాయకుడికి సంబంధించిన కులాన్ని ప్రస్తావిస్తూ ఆ కులం అంటే అధికార పార్టీకి నచ్చదని, అందుకే ఇలా చేస్తున్నారు అని ప్రతిపక్షాలు పదే పదే చెప్తూ ఉంటాయి. గతంలో అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు మొదలైన వారు కొన్ని కేసుల్లో అరెస్ట్ అయినప్పుడు బీసీ కార్డును ప్రయోగించారు. ప్రభుత్వ పథకాలు కూడా కొన్ని సామాజిక వర్గాలకు ఇవ్వడం లేదు అనే ఆరోపణ కూడా ఉంది. ఈ రకంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంఘటనకు కులంతో ముడిపెట్టి రాజకీయం చేయడం అనేది రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. పేపర్లో, న్యూస్ ఛానళ్లు కూడా కులాలకు ఆపాదిస్తూ విమర్శించడం మొదలుపెట్టారు. రాజకీయ పార్టీల విమర్శలతో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల రాజకీయం జోరుగా నడుస్తుంది. అయితే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ బాధ్యతగా ప్రవర్తించాలి. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక విమర్శలు చేయాలి. విమర్శల్లో హుందాతనం ఉండాలి. కులం అనేది చాలా సున్నితమైన అంశం. అలాంటప్పుడు కులం పేరుతో సాగే రాజకీయం కూడా ప్రమాదకరంగా మారుతుంది. రాష్ట్రంలో సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అలాంటప్పుడు కుల రాజకీయం పేరుతో మరో సమస్యను మనం మోస్తున్నట్లు రాష్ట్రం పరిస్థితి తయారైంది. ఈ కుల రాజకీయం ఇలానే కొనసాగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు రాష్ట్రంలో కులాల గొడవలకు దారితీస్తుంది. ఇప్పటికే మనం మణిపూర్ రాష్ట్రంలో కులాల పేరుతో జరుగుతున్న అల్లర్లు చూస్తూనే ఉన్నాం. రాష్ట్రం విడిపోయిన కొత్తలో ఉన్న కసి, కోపం, అభివృద్ధి చెందాలి అన్న తపన ప్రజల్లో కూడా ఇప్పుడు లేకుండా పోయింది. గడిచిన 4 సంవత్సరాల నుండి పూర్తిగా కేంద్రాన్ని నిలదీసి మనకు రావాల్సిన వాటా కూడా అడగలేకపోయాం అనే భావన ప్రజల్లో ఉంది. రాష్ట్రంలో ఉన్న ఈ పరిస్థితులు పక్క రాష్ట్రాలకు వరంగా మారాయి. వేరే రాష్ట్రాల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. ఎక్కడైతే సమాజం కులాలు, మతాల పేరుతో విడిపోతుందో అక్కడ యువత భవిష్యత్ పూర్తిగా నాశనమవుతుంది. విభజన వల్ల నష్టం జరిగింది అని ప్రజల్లో ఉన్న ఆవేదన, హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయాన్ని పూర్తిగా వదులుకోవాల్సి వచ్చింది అన్న భావన కూడా ప్రజల్లో ఉంది. అలాంటప్పుడు అధికార విపక్షాలు మరో నగరంపై దృష్టి పెట్టాలి.
ఉద్యోగాల కల్పన జరగాలి, రాష్ట్రానికి కంపెనీలు రావాలి, ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి, ప్రజలను కేవలం ఓట్లు వేసేవారిగా చూస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు అంటూ కులం ప్రస్తావనతో ఓట్లు అడిగే ఏ రాజకీయ పార్టీ అయినా రాష్ట్రం అభివృద్ధికి ఆటంకమే అనే విషయం ప్రజలు గుర్తుంచుకోవాలి. రాజకీయ పార్టీలు వారి వారి రాజకీయాల కోసం ఎన్నో చేస్తుంటాయి, కానీ సినిమా హీరోలను కూడా కులం ఆధారంగా కొలిచి వారి వారి సినిమాలు చేస్తుండటం చాలా బాధాకరమైన అంశం. ప్రజలు ఏ విషయాలకు ఎక్కువగా స్పందిస్తారో అని గమనించిన రాజకీయ పార్టీలు ఈ కులం అనే దాన్ని అజెండాగా తీసుకున్నాయి. ప్రజల ఆలోచన విధానంలో మార్పు మొదలైతే రాజకీయ పార్టీలు కూడా మారతాయి. కాబట్టి ప్రజలు కులం అనే దానికి స్పందించడం మానేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదేశ్ అవుద్ది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. అండ్ ఇప్పుడు మీ అభిప్రాయాన్ని తెలపండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో పంచుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక్కడ నుంచి నేను తేబోతున్నాను. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. అండ్ మా కష్టం అనేది మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.